హీరోలు మానవాతీత శక్తులు కాదు పార్ట్ 2 ద్వితీయ భాగం. సో ఆ రకంగా నాకు చేతనంత సాయం నేను చేశాను. అలాగే అందరూ సేవలు చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంకొక హీరో రోడ్ షో చేశాడు. ఆ రోడ్ షో చేయడంలో అక్కడ ఆ బాడీ గార్డుల వల్లనో మొత్తానికి హత్య ఉత్సవం చూపించడం వల్ల ఒక మహిళ చనిపోయింది. ఇంకొక ఆమె కుమారుడు ఈరోజు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దీనికి ఆ హీరో నిర్లక్ష్యం కారణం కాదంటారా? సో ఇవి బాధ్యతను ఎరిగి ప్రవర్తిస్తున్నప్పుడు అటు ఆ హీరో తమిళనాడులో చేసినటువంటి రోడ్ షోలో అంతమంది చనిపోయేవాళ్ళు కాదు, లేదా ఈ హీరో ఇక్కడికి తొక్కిసలాటకు కారణం కాకుండా రోడ్ షోలో వద్దన్నా కూడా ఓపెన్ టాప్ జీప్లో తిరగకపోతే ఇక్కడ ఒక ప్రాణం పోయేది కాదు. ఇంకొక ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరేవాడు కాదు. అట్లాగే ఇప్పుడు ఒక అతను మ్యాన్షన్ హౌస్ తాగి వాగడం వల్ల మరి జనాల్లో ఒక ఉద్రిక్తతలు ఏర్పడి అభిమానులు ఒకరినొకరు దూషించుకోవడం కానీ, పోట్లాడుకోవడం కానీ, వాళ్ళ మధ్య తారతమ్యాలు ఏర్పడడం కానీ అయ్యేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అది ఎంత దాకా వచ్చిందంటే అతని తమ్ముడు బాధ్యత గలటువంటి వ్యక్తిగా ఉన్నందుకు అతను ఏమీ కామెంట్ చేయకపోతే ఈ అన్న అభిమానులు తమ్ముని అభిమానులను కూడా అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కేవలం పదవి కోసం మీ అన్నా కూడా ఏమనట్లేదా అనే టైప్లో అక్కడ దాకా వెళ్ళింది. ఇదంతా ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తి అనాలోచితటువంటి వ్యాఖ్యల వల్ల. ఇవి అంటే హీరోలు అంటే మనకు సాంఘిక బాధ్యతలు ఉండవా? సమాజంలో మనం మనుషులం కాదా? మనకు తోటి ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత లేదా? చట్టాలకు మనం అతిథులమా? కాదు కదా. సో ఇది బాధ్యతను ఎరిగి ముఖ్యంగా అభిమానుల మధ్య ఒక స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడడానికి మనం ప్రవర్తించేటువంటి తీరే కారణంగా ఉంటుంది. ఒక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా కానీ, మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా కానీ, ఇంకొక నటుడు ఉంటాడు, కన్నడ నటుడు, అతను తెలుగులో విలన్గా చేస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటాడు, లేదంటే ఇంకెవరన్నా బీజేపీ నాయకులను తిడుతూ ఉంటాడు. అది కరెక్ట్ పద్ధతి కాదుగా. నీ నటన ఏందో నువ్వు చేసుకో, నీ అభిప్రాయం ఏందో నువ్వు చేసుకో, కానీ వేరే వాళ్ళని కించపరిచేటువంటి పరిస్థితులు ఎందుకు మనకి? సో ఆ కన్నడ నటుడు తెలుగు మాట్లాడేటప్పుడు మాట్లాడితే ప్రేమను ప్రేమ అంటాడు. ప్రేమ కాదు, అది ప్రేమ అని ఏ డైరెక్టర్ చెప్పుడు. డబ్బింగ్లో కూడా కరెక్ట్ చేయరు ఆయన్ని. సో అతను తనను తాను మహానటుడు అనుకుంటాడు, మహా మనిషి కూడా అని ఫీల్ అవుతుంటాడు. ప్రధానమంత్రి అటువంటి స్థాయి వ్యక్తులను కూడా తులనాడుతుంటాడు. ఆ తర్వాత అపహాస్యం చేస్తుంటాడు, ప్రజాస్వామ్యం మీద జోకులు వేస్తుంటాడు, దేశం గురించి తక్కువ మాట్లాడుతుంటాడు. సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంకొక నటుడు కూడా హిందూ ద్వేషి, అతను హిందూ బ్రాహ్మణుడు, హిందూ ద్వేషి. ఇట్లాంటి పనులు చేసి జనాల్లో ఎందుకు చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారో తెలియదు. సో అతను ఎన్నో వ్యాఖ్యలతో సొంత అభిమానులను కూడా బాధ పెట్టేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నటువంటి కమలమైన హాసళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అందుకు ఇట్లాంటి వ్యక్తులు తమ యొక్క పద్ధతిని మార్చుకొని అభిమానుల్లో సామరస్యాన్ని, మంచితనాన్ని, సౌభాతృత్వాన్ని, ఒక సమానత్వాన్ని, తర్వాత స్నేహపూరిత భావాన్ని, స్నేహపూరితమైనటువంటి భావాలను రేకెత్తించే విధంగా బాధ్యతతో నడుచుకొని జనంలో ఒక మంచి వాతావరణాన్ని, కళాకారుడి యొక్క మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, కళలను పంచే విధంగా, ప్రేమను పెంచే విధంగా ఉంటుంది అని నిరూపించే విధంగా ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? నీ పార్టీ పుట్టకముందే జనాల్లో నాకు ఇంత క్రేజ్ ఉందని చూపించుకోవడానికి అంతమంది ప్రాణాలు కోల్పోయేలా ప్రవర్తించాలా? ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని కల్పించి జనాల ఉసురు తీసుకోవడం ఎంతవరకు సబబు? ఒకప్పుడు అభిమాన సంఘాలు ఉన్నప్పుడు, ఇప్పుడు అభిమాన సంఘాల పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉన్నప్పుడు అభిమాన సంఘాలు వాళ్ళు ఎవరు బ్యానర్లు కడుతూనో, లేకుంటే సినిమాకి వెళ్తూ వస్తూనో ప్రాణాలు కోల్పోతేనే ఎంతో విషాదంగా భావించేవాళ్ళం. ఆ పాపమంతా హీరోలకు తగులుతుందేమో అనిపించేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే రోడ్ షోలు చేస్తూ తొక్కిసలాట కారణాలు అవుతూ ఈ రకమైనటువంటి పరిస్థితి మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగింది, అక్కడ తమిళనాడులో జరిగింది. అది ఇరుకైన రోడ్ అని తెలిసి
ఆ ఇరుకైన రోడ్ దగ్గర రోడ్ షో నిర్వహించి దానికి 4 గంటలు వచ్చి కూడా 4 గంటలు ఆలస్యంగా రావడం అంటే అది ఏమన్నా అనుకోవాలా. ఇక ఇంకొక ఆయన ఆ సినిమా రిలీజ్‌కి రూ. 500 టికెట్లు, రూ. 800 టికెట్లు బాధ్యత గల పదవిలో ఉండి అమ్ముకోవడం అంటే సామాన్యమైనటువంటి జనాలు సినిమాలు చూడకూడదా? వినోదంకి రాకూడదా? సో అవి ఓపెనింగ్స్ రాబట్టుకొని మనం సినిమాలో క్వాలిటీ కంటెంట్ లేకుండా ఓపెనింగ్స్‌లోనే ఉన్న పెట్టుబడి అంతా లాగేసుకునేటువంటి ప్లాన్‌లో సో మధ్యతరగతి వాడు ఉండకూడదు. ఇంక వాడు అసలు సినిమా చూడకూడదు అనేటువంటి పరిస్థితుల్లో ప్రవర్తించడం, బాధ్యతను అరిగి ప్రవర్తించకపోవడం. దీనికి మళ్ళీ సీఎంల దగ్గరికి వెళ్ళి జనాలు ఎక్కువ టికెట్లు పెంచే విధంగా హీరోలు అడగడం, మా వల్లే మీకు ఇంకా కలెక్షన్స్ అని చెప్పడం కూడా ఎంతవరకు సబబు? అంటే సామాన్య జనం గురించి అసలు ఆలోచనే లేదు. మీకు ఏమాత్రం ఈ సంఘంలో ఉన్నటువంటి మేము కూడా ఒక భాగం అనేటువంటి ఫీలింగే లేదు. ఆ తర్వాత బాధ్యత కూడా లేదు. పోట్లాట్లకి, తర్వాత ఈ అసమానతకి, ఈ చిచ్చు రేపేటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండండి. హీరోలంటే గొప్పగా భావించేటువంటి అభిమానులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీ ప్రవర్తన ఎంత హుందాగా ఉంటే మీ అభిమానులు అంత హుందాగా ఉంటారు. అభిమానులకు కూడా ఒక విన్నపం, ఎప్పుడైనా హీరో మీ ఫేవరెట్ హీరో ఎక్కువ ధరకు టికెట్ పెట్టినప్పుడు వెళ్ళి చూడకండి. 800 బెనిఫిట్ షో వేసినప్పుడు, రూ. 1000 బెనిఫిట్ షో పెట్టినప్పుడు అసలు వెళ్ళకండి. వెళ్ళకపోతే రోగం ఆటోమేటిక్ వాళ్ళకి కుదురుతుంది. సో దిగొస్తారు. అసలు యాక్చువల్లీ ఆ సినిమాలు వర్త్ ఎట్లున్నాయి? రూ. 500 చూపించే వర్త్ రూ. 50 పెడితే కూడా వర్త్ లేనటువంటి సినిమాలని వాళ్ళు మీకు రూ. 500కి ఇస్తున్నారు. ఇక్కడ బడ్జెట్ ఎక్కడ పెరుగుతుందో తెలుసా మీకు? ఉత్త రెమ్యూనరేషన్ వల్ల. రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ హీరోకి, రూ. 200 కోట్ల రెమ్యూనరేషన్ హీరోకి, రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ హీరోకి. అది ఎవరు ఇమ్మన్నారు? మీ బడ్జెట్ డైరెక్టర్కి, హీరోకి ఇచ్చేటువంటి బడ్జెట్ సామాన్య ప్రజలు మోయాలా? దానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు ఇవ్వాలా? కల్పించడంతో పాటు పక్క రాష్ట్రం కూడా కల్పించమని చెప్పి పెద్దలు చెప్పాలా? ఇది ఎంతవరకు సమంజసం? సో మానవత్వంతో ప్రవర్తించండి హీరోలు. కనీసం కింద వాళ్ళ కోసం ఒక 2-3 రోజులు మల్టీప్లెక్స్లో కేటాయించే విధంగా తీసుకోండి. ఇక ప్రభుత్వం ఏమో రూ. 100 లోపు వాళ్ళకి మేలు చేకూరుస్తాము, దానికి జిఎస్టీ తగ్గిస్తామన్నారు. రూ. 100 లోపు ఎక్కడ మల్టీప్లెక్స్లో టికెట్ ఎక్కడ ఉంటే తగ్గించమనండి. రూ. 105, రూ. 112 ఇవాళ మినిమం టికెట్ రేట్. అప్పుడు 100 కన్నా తక్కువ దానికి వినాయిస్తారంటే దేనికి మల్టీప్లెక్స్లకు వర్తించదని అర్థం. సో ఇట్లా అనాలోచితమైనటువంటి జియోలు కూడా పాస్ చేసి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేక అపహాస్యం ఫాలో అవుతున్నారు. సో హీరోలారా, ముఖ్యంగా మనం కూడా సమాజంలో భాగం కాబట్టి ప్రజల యొక్క అభిమానంతో మనము బ్రతుకుతూ వాళ్ళు ఇచ్చినటువంటి హోదాతో మన పేరు పెంచుకుంటూ ఇటు రాజకీయాల్లోనూ ఇటు పలుకుబడిలోనూ ఎన్నో విధాలుగా మరి సినిమా రంగం నుంచి ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక జయలలిత ఇలాంటి వాళ్ళు వచ్చారని గర్వంగా చెప్పుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సహా మనం వచ్చారు, మన వాళ్ళు అక్కడ సీఎంలు, డిప్యూటీ సీఎంలు అయ్యారని చెప్పి హుందాగా చెప్పుకునేటువంటి పరిస్థితులు కల్పించుకున్నటువంటి ప్రజలకి కనీసం వాళ్ళలో వాళ్ళన్న ప్రశాంతంగా ఉండేలాగానైనా చేయండి. ఈ రోడ్ షోలతోటి జనాలను చంపేటువంటి ప్రయత్నాలు, బాధ్యతారహితంగా ప్రవర్తించడం, అంటే డైరెక్ట్గా మీరు చంపారని మేము అనట్లేదు, చావడానికి కారణమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా బాధ్యతగా హుందాగా వ్యవహరిస్తే కొన్ని ప్రాణాలు మిగులుతాయి. పోలీస్ శాఖకి, మిగతా శాఖలకు కూడా పని తగ్గించిన వాళ్ళు అవుతారు. రాజకీయ నాయకులకు కూడా